కాలేజ్ వైస్ ఛాన్సలర్ బుర్రా వెంకటేశం గారు, విద్యా సంస్థలకు సంబంధించిన మిత్రులందరితో ఒక ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేసి మీ ఆలోచనలను మా విధానాలను పంచుకోవాలని ఈ కార్యక్రమంలో నన్ను, మా సహచర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని, మా శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారిని, మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, దేవసేన గారు, ఇతర అధికారులను, మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నా. ఈ కార్యక్రమం గొప్ప ఫలితాలను సాధిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక ఐస్ బ్రేకింగ్ మాత్రం పనికొస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకు అంటే ఈ జేఎన్టీయూ పరిధిలో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యం కావచ్చు, ఆయా కాలేజీలలో పనిచేస్తున్న లెక్చరర్స్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, టీన్స్, ఇతర సిబ్బందికి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం యొక్క విధానం, ఆ విధానం వల్ల సంస్థల యాజమాన్యాలకు దాదాపుగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లను ఉత్పత్తి చేస్తున్న, లేదా ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులు ఇంజనీర్లుగా పట్టాలు పొంది ప్రపంచంతో పోటీ పడడానికి వస్తున్నప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానం అనేది అత్యంత కీలకం. మిత్రుడు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు గత డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజులు పూర్తి కాకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడం, ఒక 100 రోజులు మళ్ళీ ఎన్నికల్లోనే మా సమయం అంతా గడిచిపోవడం, ఇప్పుడే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల నుంచి ఆ ఆలోచనలు, ఆ విధానాల నుంచి బయటకు వచ్చి పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రభుత్వం యొక్క విధానాలను సమాజానికి చెప్పే అవకాశం వచ్చింది. అందుకే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే మిమ్మల్ని అందరినీ కలవాలి, మీ ఆలోచనలు వినాలి, మా విధానాలను వివరించాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడున్న చాలామందికి మేమేం అంశాలు ప్రస్తావించినా ప్రస్తావించకపోయినా ఫీ రియంబర్స్మెంట్ విషయంలో ఈ ప్రభుత్వం విధానం ఏందని మీ మనసులో ఎక్కడో ఉన్నట్టుగా మీ మొహాలు చూస్తుంటే నాకు బాగా అనిపిస్తుంది. కారు ఎంత గొప్పదైనా అందులో ఇంధనం లేకుంటే అది షెడ్లోనే ఉంటుందని ఇంజనీర్లుగా మీకు అందరికి బాగా తెలుసు. అట్లనే ఈరోజు ప్రైవేట్లో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాల యజమానులు, టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఏఐసిటి నామ్స్ ప్రకారం ఉండాలి అని అంటే మీరు సరైన సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి కదా అని మీరు ఆలోచన చేస్తున్నారని నేను అనుకుంటున్నా. కాకపోతే మన స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్టేట్గా ఉండే, కానీ కొన్ని పరిణామాలు, కొన్ని పరిస్థితులు కంప్లీట్ వెల్ఫేర్ సైడే మనం ఇంక్లైన్ అవ్వడంతో డెవలప్మెంట్ అనేది సెకండ్ ప్యాడ్లింగ్ అయిపోయి వెల్ఫేర్ అనేది ప్రధానం అవ్వడం వల్ల కొన్ని పరిస్థితులు, కొంత ఆర్థిక భారం పెరిగిపోయింది. ఆనాడు గొప్పగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్యను అందించాలి, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించాలన్న ఆలోచనతోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి పేదవాడికి వైద్యం పట్ల ఒక